తెలంగాణ టీసీసీ 2025 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చిందండి. సో ఈ వీడియోలో ఎవరైతే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎడిట్ ఆప్షన్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ చాలామంది అడిగే ఒక 5 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మీరు డ్రాయింగ్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్లో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఈ టీసీసీ ట్రైనింగ్ అనేది చేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెడతారు. సో ఇది మనకు లోవర్ అంటారు. సో లోవర్ తర్వాత మళ్ళీ హయ్యర్ ఉంటుంది. దాని తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో అది ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ కోర్సెస్లో మీరు ఈ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పాను, ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ టీసీసీ ఎవరైతే ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డేట్ విత్ ఫైన్ 50 రూపీస్ 12th డిసెంబర్ 50 రూపీస్ ఫైన్ ఉంటుంది. అదే ఎవరైతే 12th తర్వాత ఎవరైతే పే చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్లో 19th డిసెంబర్ వరకు డేట్ ఉంది. 75 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసే కన్నా ముందే మీరు బ్యాంక్లో చలాన్ తీయాలి. ఆన్లైన్లో చలాన్ జనరేట్ చేసుకొని మీ నియరెస్ట్ ఎస్బీఐ బ్యాంక్లో అండ్ బ్యాంక్లో కూడా కొన్ని బ్యాంక్స్లోనే అది అలౌ చేస్తారండి. అన్ని బ్యాంకులలో వాళ్ళు తీసుకోరు. ట్రెజరీ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన బ్యాంక్ నియర్ బై ఉంటేనే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చలాన్స్. కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా యాక్సెప్ట్ చేయరు. సో ప్రాపర్గా వెళ్ళి తెలుసుకొని మీరు పే చేసుకోండి. సో చలాన్ పే చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు కింద డిస్క్రిప్షన్లో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటారో దానికి సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఎవరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్లై ఆన్లైన్ ఉంటుంది, ప్రింట్ ఆర్ ఎడిట్ అప్లికేషన్ ఉంటుంది. కొత్త వాళ్ళు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంది అనుకుంటే ప్రింట్ ఆర్ ఎడిట్ అప్లికేషన్ క్లిక్ చేసి మీరైతే మీ అప్లికేషన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ మాడిఫై అప్లికేషన్ ఉంటుంది. ఆ మాడిఫై అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే మిస్టేక్ చేసినవి ఉంటాయో అవి ప్రాపర్గా ఇచ్చి మీరు మళ్ళీ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని మీరు మళ్ళీ డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు చలాన్ తీయాలి. చలాన్ తీసి చలాన్ బ్యాంక్లో కట్టేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీ నియరెస్ట్ మీరు ఏ జిల్లా కింద వస్తారో ఆ జిల్లాకు సంబంధించిన డిఓ ఆఫీస్లో వెళ్ళి ఒక 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ మీరైతే ఇచ్చేసేయాలి. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చూడొచ్చు. సో చలాన్ అయితే మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకొని బ్యాంక్లో వెళ్ళి మీరు సెండ్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఈ వీడియో చూసేవాళ్ళు. సో కొంతమంది మేము ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. సో జాబ్ పరంగా మనకు 1st to 7th ఎక్కడైతే మనకు కంటిన్యూస్గా ఒక 4 years ఎక్కడైతే చదువుతామో అక్కడ ఆ డిస్టిక్కి మనం లోకల్ అవుతాం. కాకపోతే ఇక్కడ కొంతమంది మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మేము ఎక్కడ అప్లై చేసుకుందాం అనుకుంటున్నామంటే మీరు యాజ్ పర్ ఆధార్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది కాదు. జస్ట్ మీరు ఎక్కడైతే ఉంటారో ఆధార్ పరంగా మీరు ఏ జిల్లా కింద వస్తారో అది మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మా బోనాఫైడ్స్ పరంగా అనుకుంటే నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా మేము అప్లై చేసుకుందాం అనుకుంటే మీరు మీ హస్బెండ్ ఎక్కడైతే ఏ జిల్లా ఏ డిస్టిక్ కింద వస్తారో మీ ఆధార్ కూడా అదే లాగా ఉంటుంది. కాబట్టి సపోజ్ అలా ఉంటే మీరు ఆ డిస్టిక్లో ఇచ్చేసేయండి. లేదు మేము బోనాఫైడ్స్ లాగా ఇస్తామంటే అట్లా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో మెయిన్గా ఈ 2 క్రైటీరియా నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకొని ఇవ్వాలండి. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు బేసిక్ క్వాలిఫికేషన్ 10th ఉంటే 10th ఎంటర్ చేయండి, ఇంటర్ ఉంటే ఇంటర్, ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, డిగ్రీ ఉంటే డిగ్రీ, బీటెక్ ఉంటే బీటెక్. సో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై చేసేటప్పుడు టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే కొంతమంది లోవర్ తర్వాత హయ్యర్ చేసే వాళ్ళు ఉంటారు. సో హయ్యర్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ లోవర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏం ఎంటర్ చేయకండి, బ్లాంక్గా వదిలేసేయండి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ లోవర్కి అప్లై చేసేవాళ్ళు మీరు మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు. సపోజ్ 10th పెడితే 10th ఏ ఇయర్లో అయ్యారు, 12th పెడితే 12th ఏ ఇయర్లో, డిగ్రీ పెడితే డిగ్రీ ఏ ఇయర్లో. ఎవరైతే లోవర్ టు హయ్యర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే లోవర్ది ఉందో అది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ ఇయర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఇక్కడ దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మిగతా న్యూ స్టూడెంట్స్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయండి. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకొని ఇంకా డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయలేరో మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయండి. అండ్ చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు.
సో ప్రాపర్గా డిఈఓ ఆఫీస్లో రెస్పాన్స్ ఇవ్వకపోవడం, కొంతమంది డిఈఓ ఆఫీస్లో తీసుకోకపోవడం, మీరు ఈ జిల్లా కాదు వేరే జిల్లా అని అడుగుతున్నారు. సో కొద్దిగా ఓపికతోని మీకు నియరెస్ట్ డిఈఓ ఆఫీస్ కావచ్చు, మీకు మీ జిల్లాకు సంబంధించిన డిఈఓ ఆఫీసు గూగుల్లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని అడిగి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి జిరాక్స్ సెట్స్ ఇచ్చేసేయండి. అండ్ కొన్ని డిఈఓ ఆఫీస్లో వాళ్ళు గెస్టెడ్ సైన్ కూడా అడుగుతారు. సో అక్కడ మీకు తెలిసిన వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, అదే ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు, కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాటి మీద సంతకాలు పెడతారు. సో అక్కడ ఇచ్చేయడానికి ట్రై చేయండి. సో ఇది కొద్దిగా వేరే ప్రాసెస్ ఉంటుందండి, కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మనం వెళ్ళగానే అయితే ప్రాసెస్ అవ్వదు. సో ప్రాపర్గా మీరైతే ప్రాపర్గా ఇవ్వండి ఆఫీసులో, డిఈఓ ఆఫీస్లో. అండ్ ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటారో లాస్ట్ డేట్ 19th December లోపు డిఈఓ ఆఫీస్లో ఇవ్వడం. అప్లై చేసుకోవడం 19th కాదు, 19th ఆన్ ఆర్ బిఫోర్ మీరు అప్లై చేసుకొని డిఈఓ ఆఫీస్లో ఇచ్చేసేయాలి. దానికి 19th లాస్ట్ డేట్. నేను 19th రోజు అప్లై చేసుకుని తర్వాత ఇవ్వచ్చు అంటే అట్లా ఉండదు. 19th రోజు మీరు డిఈఓ ఆఫీస్లో ఇచ్చేసేయాలి. 19th ఈజ్ ద లాస్ట్ డేట్. దాని తర్వాత January or February మీకు హాల్ టికెట్స్ వస్తాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ తర్వాత లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, వాటికి సెలెక్షన్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయితే మీకు లోవర్ ట్రైనింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ట్రైనింగ్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది, అది ప్రీవియస్గా ఉంది, అది మీరైతే చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.